నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో జరిగి శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవానికి కాకినాడ జిల్లా గొల్లల మామిడాడ నుంచి ప్రత్యేకంగా అలంకరించిన కొబ్బరి బొండాలను పంపనున్నారు. స్థానిక సంధ్యా డెకరేషన్స్ ఆధ్వర్యంలో లయన్ ద్వారంపూడి యువరాజారెడ్డి ఈ కార్యానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గొల్లల మామిడాడ శివారు లక్ష్మీనరసాపురం పాటిమీద గ్రామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి కళ్యాణానికి అలంకరించిన కొబ్బరి బొండాలను సంధ్యా డెకరేషన్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల కోసం కూడా ప్రత్యేకంగా కళ్యాణ కొబ్బరి బొండాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఈ నెల 17వ తేదీన అంగరంగ వైభవంగా జరిగే శ్రీకాళహస్తీశ్వరుని కళ్యాణ వేడుకలో వీటిని వినియోగించనున్నారు. మేడపాటి వెంకటకృష్ణారెడ్డి, చైతన్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కొబ్బరి బొండాలను శ్రీకాళహస్తి ఆలయ కార్యనిర్వహణాధికారి టి. బాపిరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ప్రభాకర శర్మకు అందజేయనున్నట్లు యువరాజారెడ్డి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా యువరాజారెడ్డి మాట్లాడుతూ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలోని స్వామివార్ల కళ్యాణ వేడుకలకు ఏటా అలంకృత కొబ్బరి బొండాలు అందజేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఆ పరమేశ్వరుని కృపతో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువరాజారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. మా సంధ్యా డెకరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గొల్లల మామిడాడ శివారు లక్ష్మీనరసాపురం పాటిమీద గ్రామంలో వెలిసినటువంటి శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు 13వ తారీఖున అంగరంగ వైభవంగా జరుగుతాయి. అందులో భాగంగానే స్వామివారికి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కొబ్బరి బొండాలను అందంగా తీర్చిదిద్ది సమర్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా తిరుపతి దగ్గర పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞానప్రసూనాంబ అమ్మవారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 17వ తారీఖున వైభవంగా జరగబడతాయి. అందులో భాగంగానే స్వామివారికి కూడా కళ్యాణ మహోత్సవానికి అత్యంత అద్భుతంగా స్వామి అమ్మవార్ల ప్రతిరూపాలతో కళ్యాణ కొబ్బరి బొండాలు తీర్చిదిద్దడం జరిగింది మా సంధ్యా డెకరేషన్ ఆధ్వర్యంలో. వీటిని స్థానిక మేడపాటి వెంకటకృష్ణారెడ్డి, చైతన్యకృష్ణారెడ్డి గారి సారథ్యంలో వాటిని అక్కడ ఆలయ కార్యనిర్వహణాధికారి టి. ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే ప్రధాన అర్చకుల వారికి అందచేయాలని వారి చేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి పంపించడం జరిగింది. ఆ స్వామివారి కృపతో సమస్తం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమశివుడిని కోరుతూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.